విజయ్కు బిగ్ షాక్ ఇస్తున్నటువంటి తమిళనాడుకి సంబంధించిన రెండు పార్టీలు ఐయుఎంఎల్ అండ్ ఏఎంఎంకే. సో ఈ రెండు పార్టీల దగ్గర నెంబర్స్ ఏమో ఒక 100 సంఖ్యలో ఉన్నాయంటే ఏమీ లేవు. ఒకరి దగ్గర ఒక 2 ఉన్నాయి, ఇంకొకటి దగ్గర ఇంకొకటి మాత్రమే ఉంది. సో వీళ్ళు విజయ్తో పొత్తు పెట్టుకోవడానికి ఏ మాత్రం కూడా ఆసక్తి చూపించట్లేదు. మొదట్లో ఆసక్తి చూపించినారు, కానీ ఇప్పుడు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మార్చుకోవడానికి జరిగింది. మొత్తానికి ఇప్పుడు విజయ్కి హ్యాండ్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు విజయ్ మెజారిటీ నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏఐడిఎంకే పార్టీలకు సంబంధించిన నేతలందరినీ కూడా పాండిచ్చేరికి తరలించి అక్కడ హోటల్లో రిసార్టుల్లో పెట్టేసి వాళ్ళని బయటికి రాకుండా చేస్తూ ఉన్నారు. ఇంకా డిఎంకే పార్టీ తరఫున గెలిచినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఎంకే యొక్క కట్టు బానిసలు. సో ఈ టర్మ్ తప్పుగా ఉండొచ్చు, కానీ బానిసత్వం అంటే ఒకే రకంగా తీసుకోవాల్సిన పని లేదు. సో ఇక్కడ ఏంటంటే డిఎంకే అధ్యక్షుడు నువ్వు అది చేయంటే అది చేస్తారు వాళ్ళు, ఇది చేయంటే ఇది చేస్తారు వాళ్ళు, ముందు వెనక మా నాయకుడు ఏది చెప్తే దానికి తలంచి మేము చేస్తామనే నాయకులు మాత్రమే డిఎంకే తరఫున ఇప్పుడు ఉన్న వాళ్ళు. విజయ్ ఎన్ని ఆఫర్లు ఇచ్చినా సరే వాళ్ళు రావడానికి ఇష్టం చూపించట్లేదు. అలాగే ఏఐడిఎంకేలో ఉన్నటువంటి నాయకులు రావడానికి ఇష్టం చూపించిన ఏఐడిఎంకే నాయకులందరినీ కూడా పాండిచ్చేరి తరలించి అక్కడ ఉన్నటువంటి ఒక హోటల్లో రిసార్ట్లో పెట్టేస్తున్నారు. ఎందుకు పెట్టినారు? ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళ దగ్గర ఫోన్లు ఉండవు, ఏముండవు, కేవలం వాళ్ళు టీవీలో న్యూస్ చూడడం తప్ప జరిగేది ఏమీ లేదనమాట. కాబట్టి వాళ్ళతో బేరసారాలు జరగవు. ఇంకా చిన్న చిన్న పార్టీలు ఐయుఎంఎల్ అని చెప్పేసి ఒక ముస్లిం లీగ్ పార్టీ కావచ్చు, ఏఎంఎంకే అని చెప్పేసి ఇది విజయ్ జయలలిత శశికళ ఉంది కదా, సో వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ అనమాట. సో మొత్తానికైతే సీఎంగా విజయ్ చేస్తాడా లేదా అనేది తమిళ రాజకీయాలు ఒక సెన్సేషనల్ అనమాట. ఈ రెండు పార్టీలు ఐయుఎంఎల్ కావచ్చు, ఏఎంఎంకే, ఈ రెండు వచ్చేసి డిఎంకే పార్టీతో పొత్తులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. సో డిఎంకేతో పొత్తులో ఉన్నటువంటి స్టాలిన్ పార్టీతో పొత్తులో ఉన్నటువంటి సిపిఐ సిపిఎం రెండు పార్టీలు కూడా విజయ్ తరఫున వచ్చినప్పటికీ కూడా ఇంకా మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వలేదు. ఇంకో 2 నెంబర్స్ అయితే కావాలన్నమాట. సో ఈ ఐయుఎంఎల్ దగ్గర ఏఎంఎంకే ఈ రెండు పార్టీలు కలిసి ఇంచుమించు 120 స్థానాలకి అయితే చేరువవుతారు. కానీ వీళ్ళు కలవడానికి ఏమాత్రం కూడా ఆసక్తి చూపించట్లేదు. సో గంటకి హైడ్రామా, కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మద్దతు కేవలం 116 మాత్రమే. సీఎంకి విజయ్ ప్రమాణ స్వీకారంపై ప్రస్తుతం హైడ్రామా అయితే నెలకొని ఉంది. అసలుకి సీఎం చేస్తారా లేదంటే కనుక ఏఐడిఎంకే డిఎంకే ఈ రెండు పార్టీలు కలిసి పొత్తులోకి పోయి వాళ్ళు సీఎం అవుతారనేది ఒక బిలియన్ కాదు $1 బిలియన్ ప్రశ్నగా ఇప్పుడు అక్కడ ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి.